ఉత్సాహంగా జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో గ్రామ స్థాయి నుంచి అనేక క్లస్టర్లలో కార్యకర్తలు మహానాడును విజయవంతం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల మధ్యకు వెళ్లి సంక్షేమ పాలన అందిస్తుందని, రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని పేర్కొన్నారు నిమ్మల రామానాయుడు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని మంత్రి తెలిపారు. జరిగినటువంటి మహానాడు రాష్ట్రమంతా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా జరిగినటువంటి పరిస్థితి 27, 28 తేదీల్లో మనందరం కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పి నిన్న జరిగినటువంటి మహానాడు మనకందరికీ కూడా తెలియజెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పిలిపిస్తే ఏ పార్టీలోనూ కూడా చరిత్రలో లేనటువంటి విధంగా మహానాడు 1875 క్లస్టర్లలో గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు విజయవంతం చేసినటువంటి పరిస్థితి. 27వ తేదీన చూస్తే 8 లక్షల నుంచి 9 లక్షల మంది మహానాడులో ఈ యొక్క క్లస్టర్ వైజ్లో పాల్గొనేటువంటి పరిస్థితి. రెండవ రోజు రెట్టించినటువంటి ఉత్సాహంతో 12 నుంచి 15 లక్షల మంది వరకు కూడా కార్యకర్తలు ఈ యొక్క మహానాడులో పాల్గొనేటువంటి పరిస్థితి. అది కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా లక్షలాది మందితో మహానాడు జరపచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడో కూడా మహానాడు అంటే మాకు 2 రోజులు ప్రతినిధుల మీటింగు 20,000 నుంచి 30,000 వరకు ఆహ్వానితులతో మేము మీటింగ్ కండక్ట్ చేసుకునే వాళ్ళం. థర్డ్ డే బహిరంగ సభ పెట్టుకునే వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షలతో. కానీ 20,000